నమస్తే వెల్కమ్ టు యూనిస్ కుడవాడ ముందుగా హెడ్లైన్స్ 13.5 కోట్ల రూపాయలతో గుడివాడలో విద్యుత్ వ్యవస్థ పటిష్టకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము విద్యుత్ సమస్యలపై అధికారులతో ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము ఘనంగా జరిగిన వికేఆర్ అండ్ బిఎన్బి ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు తన కళాశాలలో విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్లు అందజేయటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపిన కళాశాల నిర్వాహకులు పెరంజండ్ర గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రాము ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యయుతంగా అధికారులు పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే వెనగండ్ల రాము విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు ఉండకూడదని, గ్రామాల్లో వోల్టేజ్ సమస్య, ట్రాన్స్ఫార్మర్ల కాల్పోవడం వంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయడానికి కూటమి ప్రభుత్వంలో 13.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గుడివాడ పట్టణంలో 2.43 కోట్ల రూపాయల నిధులతో వర్క్స్ పూర్తయ్యాయని తెలిపారు. 6.96 కోట్ల రూపాయల నిధులతో మోడల్ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ మరమ్మతులకు గురైన స్తంభాల మార్పు, నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు తదితర పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ డిబిబి శ్రీనివాసరావు, టౌన్ ఎలక్ట్రికల్ ఏడీ బాపిరాజు, గుడ్లవల్లేరు ఏడీ కిరణ్, ఎలక్ట్రికల్ ఏఈలు కుమార్, సూర్యప్రకాష్, శ్యామల, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సార్ అంటే డిపార్ట్మెంట్ సపోర్ట్ సార్ ఊరికి గిమ్మ కట్టడం తీసుకెళ్ళి పెట్టడమే 1 వీక్లో అది కూడా ఇస్తారు సార్ మనకి రాయటం మేము కూడా రాసే కానీ నాకు తెలిసి ముందే అయిపోతుంది సార్ మనం చేసేయచ్చు. ఏదండి అంటే చూసే చేయండి అంటున్నది బేసిక్, అది రాకుండా దాంట్లో నుంచి కొంచెం ముందే ఇన్ఫార్మ్ చేసుకుంటాం. బేసిక్ అక్కడ ఒకటి ఉంది మొన్న అదేంటి కౌతరంలో ప్రాబ్లం వచ్చింది. ఒక 100 కేవీ ఎడిషన్ లోడ్ పెట్టాడు సార్, ఒక్కటే రెగ్యులర్ ఇచ్చారు, ఒకటే తప్ప మన దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు మనకి కూడా ఏం పెండింగ్ లేదు సార్. మున్సిపాలిటీ వాళ్ళు అడిగింది కూడా అది ఒకటే ఉంది మన దగ్గర. ఓకే, ఇప్పుడు బాగా కంప్లైంట్లు పెరిగినాయి కదా, అది దీంట్లో మనకి బయట కూడా అసలు మనం కరెంట్ తీయటం కానీ మున్సిపాలిటీ కాదు, తీయటం కాదు, మనకి ట్రిప్ అయిపోతున్నాయని అలాగే సార్ అవర్స్ వాట్ ఆర్ వి డూయింగ్, దాని మీద ఒకసారి రివ్యూ చేసుకుని దాంట్లోంచి పెట్టండి. అది మనకు కొద్దిగా డ్యామేజ్ పోల్స్ ఇప్పుడు చేస్తున్నాం సార్, నందివాడ మండలం చేస్తున్నాం సార్. నందివాడ మండలంలో అది కూడా లిస్ట్ పెట్టాను. సరే, నందివాడ మండలం మీకు వచ్చినాయి పెట్టింది. అవును సార్, మిగతా 2 కూడా అప్రూవల్ వచ్చాయన్నారు. చేస్తాం సార్, ప్రపోజల్ ఎస్టిమేట్ వేసి ఉన్నారు. ఏదండి తొందరగా పడినా? అలాగే సార్, 2 ఇస్తానన్నాడు కదా ఆయన. 2 ఇస్తాను సార్, తమిళ దగ్గర ఒకటి రామపురం. గుడ్లవల్లరికి అవసరం లేదు అక్కడ, గుడ్డవల్లి మొత్తం అందులో ఉన్నాయా? బాగుంది సార్, బాగుందంట. సరే, లోర్లలో అంటే ఇప్పుడు మోటూరు ప్రాబ్లం, మోటూరు ట్రాన్స్ఫార్మర్ పెట్టేస్తాం కాబట్టి అసలు ప్రాబ్లం లేదు సార్. అంటే ఓ పెద్దపాలపురం నుంచి ఓ ఫీడర్ ఉంది సార్ మనకి, దొండపాడు నుంచి ఉంది ఆల్రెడీ, ఆ 2 పెట్టడం ఉంది. తర్వాత 6 ట్రాన్స్ఫార్మర్లు ఏమో మనం గుడివాడ కాన్స్టిట్యూన్సీలో మేజర్గా మనం ఐడెంటిఫై చేసింది సార్. 3 ఏమన్నా 100 నుంచి 160 మార్చాము. అది కూడా రాజేంద్ర నగర్, లీలామహల్ రోడ్డు, ఇంకోటి రాజేంద్ర నగర్ సార్, ఒక ధనియాలపేట పెట్టాం సార్. ఈ 45,56,000 సార్. ఈ షార్ట్ పోల్స్, డ్యామేజ్ పోల్స్ ఉత్త గుడివాడ వరకే. అంటే మనం అంతకుముందు కూడా గుడ్ మ్యాన్ పేట కానీ ఏదైనా తిరిగి సారు అక్కడక్కడ చెప్పినవి కానీ 42 lakhs శాంక్షన్ తీసుకున్నాం సార్. తీసుకున్నవి కూడా వర్క్ చేసాం అక్కడ వరకు సార్. తర్వాత మనకు ఆన్ ఆఫ్ చేసేటప్పుడు ఫీజు కోసం అని చెప్పి వీళ్ళు కరెంటు పోయి వస్తుంది అంటున్నారని చెప్పి అవి పోకుండా ఉండేదానికి 6,24,000 శాంక్షన్ చెప్తారు సార్. నాకు తెలిసి అయితే 1, 2, 3లో ఉంటాం సార్ గ్యారెంటీగా. జిల్లాలో కూడా 1, 2, 3లో ఉంటే అడుగుతుంది, రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నాను నేను. బేసిక్ చేపిస్తాను సార్. ఓకే, సరే అండి. రాష్ట్రంలో 1, 2, 3కి ఒకటి ఇచ్చిన మీ పేరు చెప్పుకుంటాను. బేసిక్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనం వచ్చిన తర్వాత పెద్దరికపాడులో సబ్ స్టేషన్కి ట్రాన్స్ఫార్మర్ పెట్టాను సార్. పెద్దరికపాడు కంప్లీట్ అయింది. అవునండి.
అక్కడే ఒక ఫీడర్ కూడా ఇది 1,22,00,000. అవును సార్. అంటే 5 MA పవర్ ట్రాన్స్ఫార్మర్ సార్. అంటే మిగతా వర్క్ ఏమి ఉండదు. ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసి పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాం సార్. అంటే అదనపు ఒక 5 MA ఉంది, ఇంకో 5 MA పెట్టాం. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చారా? డిపార్ట్మెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ యూనియన్ అమరావతి విజయవాడ నార్త్ రీజన్ ఆధ్వర్యంలో గుడివాడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది వేసవికాలం పాదాచారుల దాహతని తీర్చేందుకు బ్యాంక్ ఆవరణ బయట చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ బి ముకుందరాజు మరియు ఎస్బీఐ యుఏసి కామ్రేడ్ విఎస్ఆర్ శేఖర్ తదితరులు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం వేసవికాలం ప్రజల దాహతని తీర్చాలన్న ఉద్దేశంతో గుడివాడ మెయిన్ బ్రాంచ్ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను తమ సిబ్బంది నిరంతరం నిర్వహించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ, ఏజీఎస్ కామ్రేడ్ చక్రవర్తి, కామ్రేడ్ బివిజి శ్రీనివాసరావు, రీజనల్ సెక్రటరీ బిఎల్హెచ్ ప్రసాద్, గుడివాడ మెయిన్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ పివి రవికాంత్, ఎస్బీఐ స్టాఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ యొక్క విజయవాడ మాడ్యూల్లో ఉన్నటువంటి స్టాఫ్ యూనియన్ ఏదైతే ఉందో అది యూనియన్ తరఫున సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా యూనియన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి చోట ఈ చలివేంద్ర ఏర్పాటు చేసి కస్టమర్స్కి అలానే ప్రజలకు కూడా ఈ దాహార్తను తీర్చాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఇది యాక్చువల్గా 3 ఏళ్ల కిందట విజయవాడ మాడ్యూల్లో స్టార్ట్ అయినటువంటి ఈ ఆలోచన ఈ రోజున అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాదాపుగా 30-40 ఏరియాస్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. జనరల్గా అందరూ అనుకుంటారు యూనియన్ అంటే వాళ్ళ మెంబర్స్ కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం మేనేజ్మెంట్తో మాట్లాడుతూ వాళ్ళ కోరికలను పరిష్కరించడంలో అనుకుంటారు. అది ఒకటే కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలో కూడా ఈ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. ఈ మండు టెండల్లో ఒక 2 నిమిషాల పాటు అతను చల్లటి నీళ్లు తీసుకున్నటువంటి సామాన్య ప్రజానీకానికి ఏదైతే సంతృప్తి ఇస్తుందో అది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ గుడివాడలో, ఏలూరు, భీమవరం, మచిలీపట్నంలో కూడా ఈ చలివేంద్రాలు ఓపెనింగ్ చేస్తున్నాము. ఇంత మిగతా ఏరియాల్లో కూడా ఈ చలివేంద్రాలు మా యూనియన్ సంఘం తరఫున అందరూ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇది మాకు సంతోషించే కార్యక్రమము. ఇది ఇలానే మున్ముందు రానున్న ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యూనిట్ మెంబర్స్ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి గుడివాడ యూనిట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుడివాడ ప్రజల రుచులను దృష్టిలో ఉంచుకొని సరికొత్త అభిరుచులతో రూపొందించిన భూమిస్ ఆర్కే ఫుడ్ ప్యారడైజ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ నూతన రెస్టారెంట్ను స్థానిక ఎమ్మెల్యే వెనగళ్ల రాము చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, నాయకులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఆధునిక సౌకర్యాలు, శుభ్రత మరియు రుచికరమైన వంటకాలతో ఈ ఫుడ్ ప్యారడైజ్ గుడివాడలో ప్రత్యేక గుర్తింపు పొందనుందని నిర్వాహకులు ఆరేపల్లి రామకృష్ణ తెలిపారు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు ఫ్యామిలీకి అనుకూలమైన వాతావరణం, క్వాలిటీ ఫుడ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. అంతేకాకుండా మొదటి ఇద్దరికి కస్టమర్ పే చేసిన బిల్లు నుండి 10% పేద విద్యార్థుల చదువు కొరకు ఉపయోగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడలో ఇలాంటి నూతన వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం అభినందనీయమని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఒకవైపు విద్యారంగంలో, మరోవైపు హోటళ్ల రంగంలో రామకృష్ణ గుడివాడ ప్రజలకు మరింత చేరువ అవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం నుంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర మరియు గుడివాడ పట్టణ పౌర ప్రముఖులు, ఆర్కే విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈరోజు భూమి ఆర్కే గారి హోటల్ ప్రారంభించడం జరిగింది. చాలా చాలా చక్కగా ఉంది ఫుడ్ అంతా, అండ్ మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చారు. ముందు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మొదటి 2 కస్టమర్స్ పే చేసిన బిల్ని ఏదైనా పేద విద్యార్థులకి చదువుకుంటానికి ఉపయోగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో
ఇలాంటి మంచి కార్యక్రమాలు అంటే ఒక ఫుడ్ బాగుంది, మంచి మనసుతో వచ్చారు, మంచి ఐడియా తీసుకుని వచ్చారు. అలాగే ఆయన ప్రారంభించిన ఆర్కే కాలేజ్ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నడవడం జరుగుతుంది కాబట్టి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఉన్నాం అందరికి. బిగ్ మంచి ఆలోచన అమ్మా. మా పిల్లలు మాత్రం చదువుకోవడానికి మంచి బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఏదో ఒక చిన్న సాయం చేసామన్న తృప్తి కూడా మనకు ఉంటుంది కాబట్టి మంచి ఆలోచన. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడివాడ ప్రజలందరూ కూడా ఇది ఒకసారి గమనించుకోండి. మంచి ఆలోచనతో వస్తున్నాయి, మంచి ఫుడ్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా అందరూ ఇచ్చేసి ఇక్కడ వీళ్ళ ఆతిథ్యం తీసుకోవాల్సింది. భూమి ఆర్కే ఫుడ్ ప్లాజా ఒకటి ఈ రోజు ప్రారంభం చేసిన చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మంచి క్వాలిటీ ఫుడ్ కూడా నియోజకవర్గంలో ప్రజలకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఆర్కే కాలేజీలో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన పాపకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకున్నాం. భూమి ఆర్కే ఫుడ్ ప్యారడైజ్ ఈ రోజు గ్రాండ్ ఓపెనింగ్ కి మన గుడివాడ ప్రియతమ నాయకులు శ్రీ వెనిగండ్ల రాము గారు అలాగే శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. సో మా భూమి ఆర్కే ప్యారడైజ్ లో విలేజ్ స్టైల్ అథెంటిక్ వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ ఉంటాయండి. అంటే వెజ్ కర్రీస్ ఒక పెళ్లి విందు తింటే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ స్పెషల్ భోజనం పెడదాం అనుకుంటున్నాం. విత్ లీస్ట్ 120 రూపీస్ కాస్ట్ తో మినిమం. అలాగే నాన్ వెజ్ వచ్చేసి ఏంటంటే చేపల పులుసు, సో రొయ్యలు గోంగూర, అది 2 కర్రీస్ కాంబోస్, స్క్రాప్స్, అలా 3 కర్రీ కాంబోస్ విత్ వైట్ రైస్, బగారా రైస్. సో అలాగే కాకుండా మా దగ్గర స్పెషల్ ఏంటంటే కుండ జున్ను అండ్ రాజమండ్రి వారి రోజ్ మిల్క్ విత్ నో యాడెడ్ షుగర్స్. సో ప్యూర్లీ పక్కా ఫ్రెష్ అండ్ న్యాచురల్ మిల్క్ అండి అది. అలాగే చైనీస్ అండ్ హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, స్పెషల్ గా చఫ్నీ నార్త్ ఇండియన్ కాశీ వారణాసి నుంచి తీసుకురావడం జరిగింది ఈ స్పెషల్ ఐటమ్స్ కోసం. అలాగే మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ భూమి ఆర్కే ఫుడ్ ప్యారడైజ్ లో ప్రతి ఫస్ట్ 2 కస్టమర్స్ యొక్క బిల్లుని ఎవరైతే చదువు ఉండి మనీతో ఇబ్బంది పడి తల్లిదండ్రులు ఆర్థికంగా చదివించే స్తోమత లేని వాళ్ళకి మా భూమి హెల్పింగ్ హ్యాండ్ ఎవ్రీ అలాంటి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి ఆ ఫుడ్ తిన్న కస్టమర్ చేతుల మీదగానే వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతున్న కార్యక్రమాన్ని మేము, ఎందుకంటే చాలా మంది తిన్న కస్టమర్స్ మనీ వేస్తే వీళ్ళే తీసుకుంటారు, కానీ ఆ తిన్న కస్టమర్స్ ని పిలిపించి వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళ డబ్బుల్నే వాళ్ళకి డొనేట్ చేయడం జరుగుతుందండి. అలా ఒక కాన్సెప్ట్. ఎందుకంటే చదువు అనేది మనం ఎక్కడికి వెళ్ళినా సరే తలెత్తుకునేలా చేసేది చదువు ఒకటే. అలాంటి చదువు పేదరికంతో ఎక్కడ ఆగకూడదు అనేది మా ఆశ. ఇలాంటి చక్కని సహకారాలు అందించినటువంటి మన గుడివాడ ఎమ్మెల్యే రాము గారికి మరియు రావు వెంకటేశ్వర గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా మా భూమి ఆర్కే ఫుడ్ ప్యారడైజ్ తరఫున స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. గుడివాడ వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టైల్ తేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వేములపల్లి కోదండరామయ్యతో కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్స్ ను అందజేశారు. నూతనంగా పట్టభద్రులైన విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉన్నత భవిష్యత్తు పొందాలని సురేష్ బాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రసాదరావు మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. An emotional moment as we gather to celebrate the achievement of our graduating students who are all set to embark on a new journey. Okay, so ఈ మూమెంట్ ఫోటోగ్రాఫ్ లో క్యాచ్ చేస్తే బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దామా? ఒకసారి మళ్ళీ. And all respected faculty and proud parents who are sitting here to see the success of their kids completing
their degree and coming into the real world. So, to the peer parents and as well as the young and dynamic graduates who are, thank you, young and dynamic graduates who are very enthusiastically or with a great emotions successfully completing your degree and really looking forward to achieve more in the life. Well, already the principal sir said that there are a lot of challenges in this world. Yes, challenges comes. Those challenges we need to face and showcase our ability. How do we overcome, right? So, I think I'm emotionally even charged because I'm trying to remember my days of my college days, and of course, your principal, Mr. Prasad, and me, very close friends. And when we came out from our college, it was almost 40 years. Grand welcome to all the parents, dignitaries, students, everyone who have attended today. A very good morning and welcoming event today is graduation day of 2026 for 22-26 batch. I won't take too much of your time. One thing I want to tell you is today, for all the students I'm telling you, today is your journey, student journey, life journey is pretty much ended. So the next chapter is going to be your life journey. So I wish you all the best for your future endeavors. As the principal has told you already, there will be you need to put a lot of effort, there will be a lot of hurdles you have to face. And this is the actual journey, which your future will begin and your life is going to be, based on this journey only you will be surviving. So I wish you all the best. And as I told you, just remember the college. Whenever you are around, just come and visit us. Thank you for coming today. గొడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రాము గ్రామస్తులు అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. పలు సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల చిన్న సమస్యలను అధికారులతో మాట్లాడి ఇక్కడే పరిష్కరించామని, పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి తావలేకుండా బాధ్యతతో పనిచేస్తానని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం ప్రజల వద్దకే పాలన అందజేయటమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ బొప్పన శివప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షులు గూడపాటి వెంకటేశ్వర, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను ఒక్కటి మిస్ అవడానికి కూడా ఊరుకొని ముందే చెప్తున్నా. ఇంటి స్థలం స్థలాలు ఇతరులు పెన్సిల్ పడదు ఇది పెడతాం అండి, ఇది పెడతాం దీంట్లో ఒక స్పెషల్ దీని కింద పెట్టుకుని చేస్తాం. ఇది మొత్తం ఈ రోడ్డు అంతా పైకి వెళ్తాండి. అది ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోయి ఇంటి వరకు, ఇంటి లోన్ వరకు పెట్టుకోవడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ఇంటి లోన్ అయితే కనుక ఇమీడియట్ గానే ఇప్పుడు అతి త్వరలోనూ శాంక్షన్ అయిపోతుంది. ఇంటి స్థలాలు కూడా చాలా తొందరగా ఇక్కడ అప్రూవ్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ
వితంతు పెన్షన్లు కానీ మిగతా పెన్షన్లు అన్నింటినీ కూడా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మన ఇక్కడి నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గరికి మీకు ఇన్ఫార్మ్ చేసి అది పూర్తి చేస్తాడు, తప్పకుండా జరుగుతుందని నేను కూడా మీకు అందరికి హామీ ఇస్తున్నాను. అలాగే ఓపెన్ అవ్వగానే కూడా మీ వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరికి కూడా ఒక చిన్న విన్నపం, వాళ్ళు వచ్చారో రాలేదు, మేము వెళ్ళామో రాలేదు అనేది కాకుండా పని జరిగేటట్లుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికి స్ట్రిక్ట్ గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం మనం చాటింగ్ చేసాము, మనం అంతా అందరికి ప్రచారం చేసాము, అయినా కానీ రాలేదు అని. అది వాస్తవం కాదు. ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళందరికి కాల్ చేయండి. నేనైతే గనక ఎవరైనా కానీ ఎవరిదైనా మిస్ అయితే గనక చాలా సీరియస్ గా తీసుకుంటా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. చాలా అందరూ కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేద్దాం. మనం ఉండేది ప్రజా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి. మీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దానికి మీ ప్రధానంగా మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటది. అనేక పథకాలు పెడతా ఉంటాం, అనేక రకాల శాంక్షన్స్ ఇస్తూ ఉంటాం, కానీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకే ఉంది. గుడివాడలో అధికారులందరూ సిన్సియర్ గానే పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్, మనందరం కలిసి బాగు చేసుకుందాం. ఈ ప్రభుత్వంకి వచ్చే మంచి పేరు కూడా మీకు కూడా భాగం కలిగేట్టుగా మేము అందరూ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడివాడ శ్రీనివాస్ సెంటర్లో విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో 55వ శ్రీ మధ్విరాజ్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాల ఘనంగా నిర్వహించడం జరిగింది. నేడు భక్తుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 54 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీనివాస్ సెంటర్ నందు బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా భక్తుల సహకారంతో కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం మంగళదాయకంగా వైభవంగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెంటపాటి చింటిబాబు, టీకే వీరాచార్యులు, పాలూరి సూరిబాబు, ఎలవతి కోటేశ్వర, వంజరపు వెంకటేశ్వర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ఆప్యాయ సుఖమేదే విశ్వస్తం స్వభావ సంగదే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 55వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ కళ్యాణం చేయించు దాతలు మరి పీటల మీద కూర్చున్న వారు పాలూరు సూరిబాబు గారు, టేకి రాంబాబు గారు, మట్టా భాస్కర దంపతులు మరి ఈ కార్యక్రమం జరుగుతున్నారు. గత 55 సంవత్సరాల మట్టి ఈ శ్రీనివాస్ సెంటర్ లో విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక తరఫున ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం జరుగుతున్నాయి. మరి అత్యంత వైభవపేతంగా మరి జరుగుతాయి. అయితే సాయంత్రం 4 గంటలకి స్వామివారి ఊరేగింపు కూడా ఉంది. నగర వీధుల్లో ఊరేగిస్తారు స్వామివారిని. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి పాత్రలు కావాలని మరీ కోరుకుంటున్నారు. జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, మాతా గోవిందమాంబకు, మాతా ఈశ్వరీదేవికి, సిద్ధయ్య స్వామికి, కక్కయ్య స్వామికి, విశ్వకర్మ భగవాన్ కి, సకల దేవతలకు, భక్త మహాశైలరా, మన గుడివాడ పట్టణ బంటుమిల్లి రోడ్డు శ్రీనివాస్ మహల్ సెంటర్ లో వేంచేసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 400 సంవత్సరముల క్రితమే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని కాలజ్ఞానముగా వ్రాసి భక్తజన కోటికి తెలియజేసిన మహాజ్ఞాని నారాయణ స్వరూపుడు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈ రోజున 55వ ఆరాధన మహోత్సవంలో 9 రోజులు కూడా ఎంతో అత్యంత వైభవంగా విశ్వబ్రాహ్మణ ఉత్సవ కమిటీ వారు
ఎంతో వైభవంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున బ్రహ్మంగారు గోవిందమామల కళ్యాణం జరుగుతున్నది. అలాగే సాయంత్రం భక్తుల సమక్షమున వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గుడివాడ పట్టణ పురవీధులలో ఊరేగింపుతో 4 గంటలకే బయలుదేరుతున్నారు. కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 13.5 కోట్ల రూపాయలతో గుడివాడలో విద్యుత్ వ్యవస్థ పటిష్టకు కృషి చేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. విద్యుత్ సమస్యలపై అధికారులతో ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము. ఘనంగా జరిగిన వికేఆర్ అండ్ బిఎన్బి ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. తన కళాశాలలో విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్లు అందజేయటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపిన కళాశాల నిర్వాహకులు. పెనంజండ్ర గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యయుతంగా అధికారులు పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.